స్థానిక సమరంలో పక్కాగా గెలిచి సత్తా చూపించాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల విక్టరీని లోకల్ ఎలక్షన్స్ లోనూ రిపీట్ చేయాల్సిందే. గెలుపు గుర్రాల ఎంపిక దగ్గర నుండి వాళ్లకు విజయాన్ని అందించేంత వరకు విశ్రమించేదే లేదంటూ మంత్రులు భారీ బాధ్యతను అప్పగించారు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో మంత్రులంతా ఫుల్ బిజీ అయిపోయారు. ఓ టార్గెట్ పెట్టుకుని మరీ ముందుకు వెళుతున్నారు. లోకల్ ఫైట్ ను కాంగ్రెస్ వెరీ సీరియస్ గా తీసుకుంది. అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొదటి ఎన్నికలు కావడంతో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఎలాగైనా గెలిచి తీరాలి అన్న వ్యూహంతో ప్రత్యర్థి పార్టీల బలాలు బలహీనతలపై ఆరా తీస్తోంది. అంతేకాదు స్థానిక ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులంతా వరుస రివ్యూలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ నేతలతో సమావేశమయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. అభ్యర్థుల ఎంపికకు ముందు సర్వే నిర్వహించాలి అన్న ఆయన అభ్యర్థుల ఎంపికలో మాత్రం అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాదు, గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నేతలకు శ్రీధర్ బాబు సూచించారు. ఉద్యమకాలం నుంచి మొన్నటి ఎన్నికల వరకు గులాబీ జెండా ఎగిరిన కరీంనగర్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది తెలంగాణ మంత్రుల బృందం. జిల్లాలో పార్టీ స్థితిగతులపై ఇప్పటికే రివ్యూ చేశారు మంత్రులు. ఇటు జిల్లా ముఖ్య నేతలతో ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, అభ్యర్థుల ఎంపిక, విజయం సాధించడానికి తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కరీంనగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే అంటూ నేతలకు కీలక సూచనలు చేశారు మంత్రి తుమ్మల. మొత్తంగా లోకల్ ఫైట్ లో గెలిచి తీరాల్సిందే అని మంత్రులకు బిగ్ టార్గెట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ప్రత్యర్థి పార్టీల బలాలను ఎలా ఎదుర్కోవాలి, వాళ్ల బలహీనతలను ఎలా క్యాష్ చేసుకోవాలంటూ జిల్లాలో ముఖ్య నేతలకు ఇన్ఛార్జ్ మంత్రులు దిశానిర్దేశం చేస్తున్నారు. మరి చూడాలి ఈ రివ్యూల ఫలితం ఎలా ఉంటుందో.